యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ 6 నెలల్లో మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ నాయకులు తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మంచినీటి సమస్య, కోతులు, పిచ్చి కుక్కల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు, చైర్మన్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేస్తూ బీఆర్ఎస్ ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. మాట్లాడు ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే కౌన్సిలర్ గెలిచి 6 నెలలు కావస్తా ఉంది. కాకముందుకే మా చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు ఆలేరు పట్టణాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ఈ యొక్క ఆలేరు పట్టణాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలకు ఒక్కటి కానీ నిరూపణ చేస్తే మా కౌన్సిలర్లు కానీ మా చైర్మన్ గారు కానీ దేనికైనా సిద్ధమని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గడిచిన 5 నెలల్లోనే మా వాడికి ఏమిస్తలేరు అని కౌన్సిలర్లు, టీఆర్ఎస్ కౌన్సిలర్లు విమర్శిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ కౌన్సిలర్లకు కూడా తెలుసు, గడిచిన 5 నెలల్లోనే దాదాపు 500 కోతులు, 1000 కోతులను మా చైర్మన్ గారు, మా కౌన్సిలర్ దగ్గరుండి కోతుల బెడద లేకుండా, పిచ్చి కుక్కల బెడద లేకుండా ఈ యొక్క ఆలేరును అన్ని విధాలుగా ఆదుకోవాలని మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు మా కౌన్సిలర్, చైర్మన్లు చేస్తూ ఉన్నారు. మా మధ్యలో ఏదో విభేదాలు ఉన్నాయని మీరు విమర్శిస్తే మాకైతే నవ్వొస్తుంది. ఎందుకంటే మా 7